హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో మన టెక్నికల్స్ డీటెయిల్స్కి వెళ్ళే ముందర ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నా రిక్వెస్ట్ అనమాట, కొంచెం అటెన్షన్ పే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నిన్న యాక్చువల్గా నా ఆఫీస్కి ఒక ఆయన రావడం జరిగింది అనమాట అండి. సో ఆయన వస్తే అడిగారన్నమాట, కొన్ని నేర్చుకుందామని చెప్పి, ఎలాగండి ఏంటి నాకు కొంచెం నేర్పించండి ఇవన్నీ కూడా అడిగారన్నమాట అండి. రైట్, సో అయితే నేను చెప్పడం జరిగిందనమాట అండి, ఇందులో రిస్క్లు ఎలా ఉంటాయి, ఏంటి జాగ్రత్తగా చేయాలి, రైట్. సో ఇంట్రాడే ఎలా ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, సో అని చెప్పి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగిందనమాట అండి. సో ఆ మాటల్లో సందర్భంగా ఆయన చెప్పారన్నమాట అండి, ఏదో గ్రూపు ఎవరికో చెప్తే ఈ కాల్ ఇది ఇచ్చారండి, చూడండి ఇది ఏంటని చూపించారు ఆయన. అందులో చూస్తే ఫిన్ నిఫ్టీ కాలు పుట్టు రెండు బయ్యింగ్లో ఉన్నాయన్నమాట అండి. 2 ట్రేడ్స్ తీసుకోమన్నారు, ఒకటి ఎగ్జిట్ అయిపోమన్నారు, రెండోది యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఆయనకి నిన్న కొంచెం వాలటిలిటీ వచ్చింది కదా, సో బోత్ సైడ్స్ ప్రాఫిట్ వచ్చిందనమాట అండి. రైట్, అయితే నేను చెప్పాను అనమాట అండి, ఇవి ఇనిషియల్గా ఒక 2 టిప్స్ మీకు ఫ్రీగా ఇస్తారండి. సో తర్వాత నుంచి మీకు వచ్చిన ప్రాఫిట్స్లో వాళ్ళ పర్సంటేజ్ అడగడం జరుగుద్ది. సో ఒకవేళ లాస్ అయిందనుకోండి, లాస్ అయిపోతారు మీరు. సో అందువల్ల ఏంటంటే అలాంటి వాటికి జోన్కి వెళ్లకుండా ఉంటే మంచిది. మీరు ఓన్గా నేర్చుకుని, రైట్, సో టైం స్పెండ్ చేసి కొంచెం నేర్చుకుని చేయండి. రైట్, ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట అండి. అయితే ఆయనకి చెప్పడం జరిగింది, మీరు మెడికల్ రిప్రజెంటేటివ్ కదా, మీరు ఇంట్రాడే అవి ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మీరు డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సంథింగ్, మీ వేళ ట్రేడ్ ఓపెన్లో ఉంటుంది, యూ విల్ బి లూజింగ్, ఆ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈక్విటీ చేసుకోండి చక్కగా, లేదంటే ఇంకా పొజిషనల్ స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏమన్నా చేసుకోండి అని చెప్పి క్లియర్గా అన్నీ చెప్పడం జరిగింది. అన్నీ ఈ విధంగా కొంతమందికి ఏంటంటే బరోడా నుంచి అవి లైక్ కాల్స్ వస్తూ ఉంటాయి, రైట్, ఇండోర్ నుంచి అనమాట. ఎక్కువగా ఇండోర్ బేస్డ్గా దొరికేలాంటి అన్నీ జరుగుతాయండి. ఇప్పుడైతే బెంగళూరు, చెన్నై బేస్డ్ అయితే ఇంక వాళ్ళ తెలుగులోనే మనకి మాట్లాడతారన్నమాట అండి. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, కానీ తెలుగు వచ్చే వాళ్ళకి అది క్లియర్గా మనకు అర్థమైపోద్ది అనమాట అండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆ వాయిస్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీకు ఫోన్ వస్తుంది అనమాట అండి. రైట్, సో ఫోన్ వస్తే ఆయన ఏం చేశారండి, నిన్న నేను చెప్పినవి అన్నీ విన్నారన్నమాట. ఎలా మోసాలు జరిగినాయి ఏంటి, సో ఎలా ఎంతమంది నష్టపోతున్నారు, అవి ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా చేసుకోండి, నేర్చుకుని. సో మీకు కుదిరితే చేయండి, లేదంటే సో ఈక్విటీ చేసుకోండి నార్మల్గా అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగిందనమాట అండి. సో అన్నీ చెప్పిన తర్వాత కూడా అన్నీ విని జాగ్రత్తగా ఆయన ఈరోజు ఏం చేశారంటే, ఆయన యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ ఏదో పే చేయాల్సిన అమౌంట్ ఉందన్నమాట అండి, ఒక 3 లక్షల రూపాయలు. ఓకే అండి, ఎంతండి, 3 lakhs రూపీస్. క్రెడిట్ కార్డ్ ఇంకా టైం ఉంది కదా కొన్ని రోజులు అని చెప్పి 3 lakhs రూపీస్ అకౌంట్లో వేశారన్నమాట అండి. వేసి అకౌంట్ హ్యాండ్లింగ్, రైట్, అంటే అకౌంట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారన్నమాట అండి. సో ఒక్క రోజులో మొత్తం 3 లక్షలు కూడా పోగొట్టేశారండి. ఏంటంటే ఒక రోజులో 3 lakhs లాస్ రావడం జరిగింది ఆయనకి. ఎంతో హార్డ్ అండ్ మనీ, ఒక్క రోజులో అంత లాస్ అయిందంటే కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్? సో రైట్, సో మామూలుగా చిన్న జాబ్ చేసుకునే పర్సన్కి ఎంత కష్టం అండి అది. సో అంత అంటే బ్లైండ్గా అలాగా ఒకవేళ ఆ 3 లక్షలు మీరు చేసినా కూడా లాస్ రావచ్చు, బట్ కానీ ఇంట్రాడేలో ఒక రోజులో అంత లాస్ రాదు. వాళ్ళు ఒక రాయి వేసారు మాట అండి. వస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఏదన్నా వచ్చిందనుకోండి, క్లిక్ అయ్యి సమ్ హీరో జీరో ట్రేడ్ అలాంటిది ఏదన్నా క్లిక్ అయితే కనుక డెఫినెట్గా ఇంత పర్సంటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు మాట అండి. అంటే లాభం వస్తే వాళ్ళదే, నష్టం వస్తే మీదే అనమాట అండి. రైట్, సో అలా ఏంటంటే ఒకవేళ మీరు, ఆయనకి అదే చెప్పాను మరి, ఈ 3 లక్షలు మీరు లాస్ అవ్వారు అనుకుందాం ఒక 1 year టైంలో స్లోగా, బట్ కానీ ఈ ప్రాసెస్లో లాసులు అందరూ అవుతారు. నేను అవ్వాను, ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ అవ్వారంటే వాళ్ళ లాసులు అవ్వకుండా పుడతానే ఎవరు పండితుల కింద ఉంటారు కదా, నేర్చుకుని ఆటోమేటిక్గా అప్గ్రేడ్ స్లోగా స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటూ ఉంటారు. ఆ 3 lakhsని మీరు కంట్రోల్గా లాస్ అయి ఉంటే ఈ ఒక 1 yearలో ఈ ప్రాసెస్లో మీ అంతటా మీరు ఇండిపెండెంట్గా నేర్చుకుని ఇండిపెండెంట్గా మీరు చేసుకోగలిగే స్థాయికి వెదిగే పొటెన్షియల్ ఉందండి. ఇప్పుడు మీరు ఏమీ నేర్చుకోలేదు. యాక్చువల్గా ఆయన నన్ను అడిగారండి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి. అప్పుడు ఇమీడియట్గా చెప్పాను, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటో మీకు తెలియనప్పుడు ఆప్షన్స్ ముట్టుకోవద్దు, ఆప్షన్స్ జోలికి వెళ్ళొద్దు అని క్లియర్గా నేను చెప్పడం జరిగిందనమాట అండి. ఆయన చక్కగా అకౌంట్ హ్యాండ్లింగ్ ఆయన ఇవ్వడం జరిగింది. ఒక రోజులో 3 లక్షలు గాన్. రైట్, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇలా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు అన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ అనమాట అండి. ఎంతో కష్టపడి ఎర్న్ చేసిన మనీ జస్ట్ లైక్ దట్ అలా లాస్ అవ్వకండి. రైట్, షేర్ మార్కెట్లో లాస్ రావడం వేరు. రైట్, మీరంటే యువర్ ఇన్ ద ప్రాసెస్ నేర్చుకుంటున్నారు. మనం ఎవరైనా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవ్వాలంటే లాసులు కూడా చూడాలి, చూడకుండా ఎవరో ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిపోరు. రైట్, అది వేరు. బట్ కానీ ఈ విధంగా మోసపోయి ప్లస్ ఇంకో గ్రూప్ ఇంకొకటి కూడా షేర్ చేయడం జరిగింది, ఒక 25,000 మీరు డిపాజిట్ చేస్తే అంట నెలకి 2,000 రూపాయలు సంథింగ్ 5,000 రూపాయలు ఏదో ఇస్తారంట. అది ఎలా పాసిబుల్ ఫ్రెండ్స్, అది ఎలా సాధ్యం? ఇలాంటి ఎన్నో జరిగే మోసాలు గతంలో. అయినా కూడా మనం గొర్రెలని చెప్పాలన్నమాట అండి. పీపుల్ ఆర్ లైక్ ఫూల్స్ అనమాట అండి. సో అలా మోసపోతున్నారు. నా హంబుల్
హంబుల్ రిక్వెస్ట్ అనమాట అండి. అలాంటి కాల్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా కట్ చేయండి, అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో ఇప్పుడు దాని మీద సెబీ కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఆయనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట అండి. సో అయితే ఆ మనీ వస్తుందా అంటే గ్యారంటీ ఏం లేదు, కనీసం ఇంకా మిగతా వాళ్ళు లాస్ అవ్వకుండా వేరే ఎవరైనా కూడా నష్టపోకుండా అట్లీస్ట్ ఉండడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో అది ఆయనకి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి, చందాలు కాషియస్గా ఉండండి ఫ్రెండ్స్. అండ్ విత్ దిస్ నౌ విల్ మూవ్ టు టెక్నికల్స్ అండ్ మార్కెట్ అనమాట అండి. సో మార్కెట్ చూస్తే ఈరోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ కైండ్ ఆఫ్ డోజీ ఫార్మేషన్ అనేది డోజీ క్యాండిల్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్ కట్గా ఛానల్లో వెళ్ళిపోతుంది చక్కగా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఛానల్లో చక్కగా వెళ్ళిపోతూ ఉందన్నమాట అండి. గ్యాప్ డౌన్ ఓపెనింగ్, సో మళ్ళీ ఒక బౌన్స్ వచ్చింది, మళ్ళీ అగైన్, రైట్? సో దీనికి కైండ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో కైండ్ ఆఫ్ దానికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉందన్నమాట అండి. బట్ కానీ హ్యూజ్ గ్యాప్స్, రైట్? సో ఈ గ్యాప్స్ అన్నీ కూడా సో ఫిల్ అవ్వడానికి ఇట్ మే టేక్ టైం అనమాట అండి. మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్, రైట్? సో మీరు అబ్జర్వ్ చేయండి, రైట్? సో గ్యాప్స్ తోటి అంటే దట్ ఇండికేట్స్ అనమాట, కైండ్ ఆఫ్ క్లియర్ కట్ సెల్లింగ్ అనేది ఇండికేట్ చేస్తుంది. బట్ కానీ వీఆర్ సమ్వాట్ నియర్ టు సమ్ డీసెంట్ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ 2-3 సార్లు హోల్డ్ అయిన లెవెల్ కదా. సో కొంచెం డీసెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి ఆల్మోస్ట్ రేపు యాక్చువల్గా మనకి శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్స్ హాలిడే అనమాట అండి. సో ఓకే, తర్వాత మనకి ఎల్లుండ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా. సో ఈరోజు ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి. సో మిడిల్ ఈస్ట్లో మనకి టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టి తర్వాత మార్కెట్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట అండి. సో అది 21,700 21,800 దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే ఉందన్నమాట అండి. సో 21,700 800 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అవుతుందేమో, వీళ్ళు వెయిట్ అండ్ సీ అనమాట అండి. ప్రస్తుతానికైతే సో ఈ ఛానల్లో రెస్పెక్ట్ చేస్తుందన్నమాట అండి. అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఉంది కదా, సో అందులో ఏంటంటే స్ట్రక్చర్ స్టిల్ హయ్యర్లో అనమాట అండి. అంటిల్ అన్లెస్ ప్రీవియస్ స్వింగ్ లో బ్రీచెస్, ఇది ఆల్రెడీ నేను ముందుగా కూడా మీకు చెప్పడం జరిగింది కదా. సో ప్రీవియస్ స్వింగ్ లో బ్రీచ్ అయిపోయి సో అంటిల్ అన్లెస్, రైట్? సో ఇలాంటి ట్రెండ్ అయినా డెవలప్ అయితే దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అ డౌన్ ట్రెండ్. సో అంతవరకు కూడా అలాంటి ట్రెండ్ అంత మేజర్ స్వింగ్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఇది అప్ ట్రెండ్లో వచ్చి నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఈరోజు చాలా స్టాక్స్, నేను నా స్టాక్స్ కొన్ని యాక్చువల్గా పాజిటివ్గా ఉన్నాయన్నమాట అండి. పూర్వంకర కొన్ని స్టాక్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసాం. ఆ స్టాక్స్ అనే వేదాంతాన్ని ప్రైజెస్ బాగానే హోల్డ్ అవుతున్నాయి అనమాట అండి. సో మీరు చూస్తే కనుక, రైట్? అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్ చూశారు కదా, ఎఫ్ఐఎస్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. మళ్ళీ ఈరోజు కూడా 4,468 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఏఎస్ కంటే డబ్బులు మనం ఇస్తున్నారు రీటైల్ పీపుల్ మ్యూచువల్ ఫండ్ల రూపంలో అగ్రెసివ్గా, రైట్? సో ఇలాంటి ఫాల్స్ వస్తాయి ఎలక్షన్ టైంలో అని ఆపినా కూడా చాలామంది తెలియదు కదండి. సో అగ్రెసివ్గా బయింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి అనమాట అండి. 2,000 కోట్లు డిఏఎస్ బై చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 124 పాయింట్లు నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ రేపు సెలవు కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ రెండు కూడా ఈరోజు అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా నిఫ్టీ 50లో మీరు చూస్తే కనుక 34 డిక్లైన్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 500 చూడండి, ఇదే నేను చెప్పింది అనమాట మీకు. యాక్చువల్గా ఓన్లీ మార్కెట్ నిఫ్టీ నెగిటివ్గా ఉందని చూపిస్తున్నారు అనమాట అండి. నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తుంది, నిఫ్టీ 500లో వీక్నెస్ బ్యాలెన్స్డ్గా ఉంది. యాక్చువల్గా అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో ఎనీహౌ సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు విల్ గెట్ సమ్ ఐడియా కదా. సో అది కూడా ఒకసారి చూద్దాం అనమాట అండి. అండ్ యాక్చువల్గా గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. మన ఇండియా విక్స్ మాత్రం స్టేబుల్గా బాగానే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ 1% మోర్ దాన్ 1% ప్రైస్ కట్స్ అనమాట అండి. 1% 2% ప్రైస్ కట్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? సో ఈ విధంగా మార్కెట్స్ అయితే ఇప్పుడు నా డాక్స్ ఆల్సో ట్రేడింగ్ డీప్ ఇన్ రెడ్ అనమాట అండి. 1% దాకా మొత్తం గ్లోబల్ స్క్రీన్ అంతా కూడా రెడ్లో ఉంది. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి క్లియర్ కట్గా. సో గ్లోబల్ మార్కెట్స్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్నాయి. సో అనేది క్లియర్గా మనకి ఎవిడెంట్ కదా. అండ్ సెక్టర్ విషయానికి వస్తే ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఫ్రెండ్స్, రైట్? సో స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో లుక్ ఎట్ దిస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ గ్రీన్లో క్లోజ్ అయిందండి, రైట్? సో అందుకే మనం అక్కడ చూసాం కదా 500 మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో బయింగ్ రావడం జరుగుతుంది. సో నిఫ్టీ ఫార్మా ఇవన్నీ పాజిటివ్ క్లోజ్ అని. ఓన్లీ ఐటీ ప్యాక్, రైట్? అంటే మీకు అర్థమైంది కదా. సో ఐటీ స్టాక్స్ అంటే నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న ఇండెక్స్ కదా. సో ఐటీని తీసుకుని సో మార్కెట్ని కిందకి తీసుకొస్తున్నారు అన్నమాట అండి. సో అయితే ఒక మంచి సపోర్ట్ దగ్గరికి ఐటీ ఇండెక్స్ మళ్ళీ రావడం జరిగింది, రైట్? అయితే స్టిల్ ఇంకా లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లోకి ఇంకా రాలేదన్నమాట అండి. బట్ ఇట్ మే అగైన్ కమ్ డౌన్ అనమాట అండి. సో ద కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ చూస్తే వీక్నెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో రీసెంట్ హైస్ దగ్గర నుంచి రిజెక్షన్, ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర నుంచి పైకి వెళ్ళలేకపోయింది, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది, రిజెక్షన్ అనేది రావడం జరిగిందనమాట అండి. మళ్ళీ వన్స్ అగైన్ సో ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో దట్ ఈస్ ద లాగింగ్ అనమాట అండి, లాగింగ్ సెక్టర్. అండ్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది 1.2%. ఇవి నిఫ్టీని బాగా డ్రాక్ చేయడం జరిగిందనమాట అండి. సో అది క్లియర్గా మనకు అర్థమైపోతుంది కదా. ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా స్టాక్స్ కొన్ని చాలా ఎక్కువగా పడడం జరిగింది. సో ఆ స్టాక్స్ వల్ల నిఫ్టీలో ఆ వీక్నెస్
వీక్నెస్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. అయితే నిఫ్టీ ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సో వీక్గానే క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గా, బట్ కానీ ఇన్ఫోసిస్ లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ క్రేజీ రైట్. సో ఎవరు అడిగితే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఏమో అని అనుకున్నాం అనమాట అండి. ఎందుకంటే మీరు చూడొచ్చు వీక్నెస్, స్టాప్ లాస్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోయింది కదా. సో క్లియర్ కట్ వీక్నెస్ అనేది మనకి విజిబుల్గా ఉందన్నమాట అండి రైట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో క్లియర్ కట్గా సో వీక్నెస్ అనేది మనకి కనిపిస్తుందండి రైట్. సో అదేవిధంగా సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రైట్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీరు చూస్తే కనుక రైట్, సో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మీరు చూస్తే కనుక ఇది కూడా సేమ్ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. అయితే ఆ ఛానల్లోనే ఇంకా ఉంది, బట్ కానీ సర్ప్రైజింగ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కదా. సో అంటే ప్రీవియస్గా ఒక మంచి కన్సల్టేషన్ అయిన జోన్ కదా, ఆ జోన్ లెవెల్ దగ్గర నుంచి లైక్ 47,400 దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకుని అట్లీస్ట్ ఇట్ ట్రై టు అటెంప్ట్ టు క్లోజ్ ఎట్ ద డే హై రైట్, అండ్ ఎట్ ద క్లోజింగ్ బేసిస్ మీద హైలో క్లోజ్ అయిపోయింది. దట్ ఇండికేట్స్ అనమాట అండి కొంచెం స్ట్రెంత్, నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొంచెం స్ట్రెంత్ అయితే పికప్ అయిందని మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే ఇది ఓన్లీ డ్యూ టు ఎక్స్పైరీ ప్లేయా, షార్ట్ కవరింగా రైట్. సో ఎందుకంటే మామూలుగా ఇంట్రాడేలో షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎక్స్పైర్ అయిన తర్వాత మేబీ షార్ట్ కవరింగ్ అయినా కూడా ఆ కైండ్ ఆఫ్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీ కెనాట్ సే అనమాట అండి స్టిల్, బట్ దేర్ ఈజ్ అ లైక్లీహుడ్ అనమాట అండి. సో 47,400 ఒక సపోర్ట్, సో అది బ్రేక్ అయితే కనుక 46,600, 46,900 ఆ లెవెల్స్కి వెళ్ళి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రేక్అవుట్ అయితే ఫెయిల్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ కూడా క్లియర్గా ఫెయిల్ అయిపోవడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ రైట్. అండ్ స్టాక్ ఐడియాస్కి వస్తే ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఎనీ స్టాక్స్. ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో కొన్ని స్టాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, వండర్ఫుల్గా దూసుకుపోతున్నాయి. సో ఈ వీక్ మనం ఓన్లీ వన్ స్టాకే సోఫార్ డిస్కస్ చేయడం జరిగింది కదా. ఓకే, సో వీ కెన్ సిట్ ఆన్ క్యాష్ అనమాట అండి. దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఒకవేళ మీరు కనుక స్టడీ చేసి ఒక 2 స్టాక్స్ ఏదైనా మంచి ఉంటే యూ కెన్ డెఫినెట్లీ రైట్. సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు జాగ్రత్తగా ఓన్గా స్టడీ చేసి, సో మీరు డెసిషన్ తీసుకోవచ్చు అనమాట అండి. సో అదర్వైజ్ క్యాష్ ఈజ్ కింగ్ అనమాట అండి. ఇప్పుడు కూడా క్యాష్ దగ్గర పెట్టుకోండి, ఆపర్చునిటీస్ మళ్ళీ మనకు రావడం జరుగుతుంది అనమాట రైట్. అయితే నేను లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత ఆంజనేయులు గారు ఇది అడిగారు అనమాట అండి, సీజీ పవర్ గురించి అడిగారు అనమాట యూట్యూబ్ కామెంట్స్లో. సీజీ పవర్ గురించి ఒకసారి చెప్పండి అని అడిగారు అనమాట. ఓకే, సో యాక్చువల్గా కొన్ని పవర్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. నేను చూసింది ఏంటంటే ఈరోజు పవర్ స్టాక్స్లో మొమెంటం బాగుంది, బట్ సీజీ పవర్ అనేది ఇట్స్ ఆల్రెడీ మల్టీ బ్యాగర్, ఇది వీక్లీ చార్ట్ అనమాట అండి. సో స్ట్రక్చర్ అయితే హయ్యర్ లోస్ తోటి వెళ్ళిపోతుంది అంటిల్ అన్లెస్ ఓకే అండి రైట్, అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్స్ దిస్ ట్రెండ్ లైన్. సో అప్ ట్రెండ్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, చూసారు కదా ఈ ఛానల్ ఏదైతే ట్రెండ్ లైన్ ఏదైతే మనం ఇప్పుడు డ్రా చేయడం జరిగిందో, సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు సో హయ్యర్లో వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అనేది రైట్. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఆ ట్రెండ్ లైన్ ఎలా ఉందనేది. సో ఈ విధంగా సో స్ట్రక్చర్ అయితే ప్రస్తుతానికి అప్ ట్రెండ్ కిందే కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో బట్ కానీ కొంచెం అక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ అది కనిపిస్తుంది, మీరు చూడొచ్చు కదా. సో మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటే వెళ్ళాలి. కొంచెం ఒకవేళ మీరు పొజిషన్ తీసుకుంటే ఒక 100 రూపీస్ స్టాప్ లాస్, కొంచెం పెద్ద స్టాప్ లాస్ అనమాట అండి, ఎక్కువ స్టాప్ లాస్ తోటి వెయిట్ చేయాల్సి ఉంటుంది రైట్. సో టెక్నికల్గా ఇదనమాట అండి. అయితే ఫండమెంటల్ కూడా ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. ఫండమెంటల్గా చూసి సో ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఎనీహో పవర్ పరంగా చాలా లైక్ పుష్ ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎప్పుడైతే వీఆర్ ఎక్స్పాండింగ్ కదా ఎకానమీ. ఓకే, సో డెఫినెట్గా లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 60% అండి రైట్. అట్ ద సేమ్ టైం స్టాక్ అయితే చీప్గా లేదు, 92 PE అనేది కొంచెం హయ్యర్ PE కదా. సో ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సేల్స్ యాక్చువల్గా తగ్గిందండి, సేల్స్ ఏం సూపర్గా లేవు రైట్. అయితే నెగిటివ్స్ నుంచి కొంచెం పాజిటివ్గా రావడం జరిగింది రైట్. ఓకే రైట్, ఓన్లీ రీసెంట్ టైమ్స్లోనే ఆ పుష్ వచ్చిందనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవన్నీ రీసెంట్గానే అలా వచ్చినట్టుగా ఉంది. ఓకే యా, సో రీసెంట్ టైమ్స్లోనే పికప్ వచ్చిందండి. సంథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, సమ్ చేంజ్ వచ్చింది, అందువల్ల ఏంటంటే మీకు ఆ పికప్ అయితే కనిపిస్తుంది. బట్ కానీ సో ఇట్ సీమ్స్ మేబీ కొంచెం లాంగ్ టర్మ్ ప్లే అన్నట్టుగా మేబీ దే ఆర్ అక్యుములేటింగ్, ఇట్ ఇండికేట్స్ అనమాట. క్లియర్గా చూసారు కదా. సో మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి, స్లోగా మనం అమ్మేస్తున్నాం రైట్. ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు, FIIs కూడా స్లోగా స్టేక్ పెంచుతున్నారు. ఓకే, దట్ ఇండికేట్స్ అనమాట అండి దెర్ ఈజ్ బయింగ్ ఇంట్రెస్ట్ రైట్. బట్ కానీ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఉంది, సో అది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో నేను చెప్పినట్టుగా 100 పాయింట్స్ స్వింగ్ లోస్, ప్రీవియస్ స్వింగ్ లోస్ స్టాప్ లాస్ కింద పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట రైట్. ఓకే అండి, అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వాలంటే ఐ డోంట్ థింక్ సో రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ అనమాట అండి. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్
ఎనీ డెసిషన్ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బీ కాషియస్, స్టే కాషియస్, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అండ్ మీరు నేర్చుకుని జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.